అసెంబ్లీలో లగచర్ల లడాయి, పార్లమెంట్లో జమిలి జగడం. స్టేట్ నుంచి సెంటర్ దాకా ఖతర్నాక్ వార్తలున్నాయిలా. ఫస్ట్ హెడ్లైన్స్. అప్పుల మీద అసెంబ్లీలో రచ్చ, లగచర్లపై చేయాలన్నట చర్చ. నోటీస్ ఇస్తారట రామన్నకు, రెడీ కావాల్సిందే విచారణకు. సంధ్యా టాకీస్ కు నోటీస్, ఇంకా కోలుకోలే శ్రీతేజ్. జమిలి మీద జగడం, తప్పలే జేపీసీకి వంపడం. సల్లగా ఇగం పెడుతుంటే అసెంబ్లీ మాత్రం గరం గరం నడుస్తుందిలా. అటు ప్రతిపక్షాల లొల్లులు, ఇటు అధికార సర్కారు బిల్లులు, నడిమిట్లా బీజేపీల కోచండ్లు, అక్బర్ బాయి చిందులు, ప్రశ్నలు జవాబులు కౌంటర్లు. ఏమన్నుందా? కానీ అసలు చర్చల కంటే కొసరు చర్చలే ఎక్కువ ఉన్నాయబ్బా. పొద్దుగాల నుంచి మాపటిలి దాకా బయటేమైందో లోపటేమైందో చూద్దాం పాండ్రి. చలో అసెంబ్లీ. గులాబీ ఎమ్మెల్యేలు కర్రె బట్టలు తొడిగి చేతులకు బేడీలు వేసుకొని అసెంబ్లీకి వచ్చిరు భూములియన్ రైతులను అరెస్టు చేస్తున్నారని. నిన్న అట్టలు పట్టుకున్న రామన్న హరీష్ అన్న ఇవాళ బేడీల కాడైతే అగుపడలే. లేదు, రాత్రి కుట్టించినాను అర్జెంటుగా. నైట్ దాన్ని మళ్ళీ విండేయించేసి నాకు సెంటిమెంట్ కొత్తగా తొడిగాను. విండేయించి ఇస్త్రీ వేసుకొని పొద్దుగా వేసుకొని వచ్చినారు. ఇంద్రధనుసులో ఉండే అన్ని రంగులను కూడా వాడుకుంటాం. ఇక సభ చాలుగానే అప్పుల మీద టగ్గఫర్ నడిచింది. ఇటు పాత పైసల మంత్రి హరీష్ రావు సారు, అటు కొత్త పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తెచ్చిన అప్పుల లెక్క చెప్పగానే అటుకెళ్ళి ఆ సార్లు వేసిండు. డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు, ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 61,991.14 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష, 6,36,040 కోట్ల రూపాయలు. చేలంతా జూటా ముచ్చటని ఖండించిండు బట్టి సారు. మేము 7 లక్షల కోట్లు అప్పు చేసినామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, చర్చకు సై అని హరీష్ రావు సార్ అంటే మేము కూడా రెడీ అని ఆ సార్ అనుకొచ్చిండు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. ఏది మీరు కార్పొరేషన్ ఇచ్చిన గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే, కానీ వాళ్ళు మేము చెప్పేమే దాచుకోలేదు కదా. నీలాగా వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉందని నా అనుమానం అధ్యక్ష. బీఆర్ఎస్ వల్ల తెచ్చిన అప్పులు కిస్తీలు కట్టేదానికే మళ్ళీ అప్పులు చేయవలసి వస్తుందని గరమైండు చిన్న సీఎం సారు. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చేం అధ్యక్ష. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఔటర్ రింగ్ రోడ్ అరాసు పెట్టిన ముచ్చట ఎల్లబెట్టిండు. ఏ అదాని లాంటి వాళ్ళను అంబానీ లాంటి వాళ్ళని పిలిచి 30 సంవత్సరాలకు వచ్చే టోలంతా మీరు వసూలు చేసుకోండి, మాకు ఈ సంవత్సరం 30 సంవత్సరాలు మాకు ఇచ్చేసేయండి. మేము చేస్తే రాబోయే ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అధ్యక్ష, ఎట్లా పాలన చేస్తాయి? రెండు పార్టీలు ఇట్లా కీసులాడుతుంటే ఆకలరా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ లేచి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా దిశగా నడవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అటెంక ఎమ్మెల్యేలంతా అలా నియోజకవర్గాల తిప్పలు, రోడ్లు, బస్సులు, బస్టాండ్ల గురించి ఎల్లబెడుతుంటే మా మహబాద్ లో ఒక బస్ స్టాప్ కబ్జా పెట్టిరని చెప్పిండు మురళీ నాయక్ సారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్ స్టాండ్ ని అక్కడ కబ్జా చేసుకొని అక్కడ వాళ్ళకు హోటల్ నిర్మించడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ కూడా అలా కావాల్సినే అడిగిండు. జోడువాగా నేషనల్ హైవేలో రోడ్డు సరిగా లేకుండే అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు 15 కోట్లతో మరమ్మతు చేసిన తర్వాత మళ్ళీ మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 కోట్లతోని ఆ రోడ్డు మరమ్మతు కావడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇంకెక్కువ సర్వీసెస్ చెన్నూరు నియోజకవర్గానికి అలాట్ చేయాలని చెప్పి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చెప్పునియాలని అక్బర్ భాయ్ డిమాండ్ చేసిండు గవర్నమెంట్ ను. And we are going to come on the streets and we are going to ask all political parties to come and support the students. కొన్ని జిల్లాలు తీసేస్తారని ప్రచారం నడుస్తున్నాయల్లా మంత్రి పొంగులేటి సార్ క్లారిటీ ఇచ్చిండు. ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని గాని కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని గాని ఈ ప్రభుత్వానికి లేదు. భూవబ్బెలు కొట్టంగానే బయటికి పోయి తలా ఇంత తిని మళ్ళొచ్చిరు సభకు. ఇక అప్పుడు చాలా అయింది అసలు లొల్లి. కంపెనీల కోసం రైతుల భూములు గుంజుకుంటున్న ముచ్చట మీద మాట్లాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మస్తు జిజ్జు చేసిండ్రు. అవి కూడా మాట్లాడదాం. ఇప్పుడైతే ఊకొనరాని స్పీకర్ సారు మంత్రులు ఎంత చెప్పినా ఈనలే. టీఆర్ఎస్ కు సంబంధించిన 17 మంది అక్కడ భూమి లేకున్నా అడ్డుకోవాలనే ఉద్దేశంతో చేసిన చర్చ వల్ల సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది.
కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారు ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని. ఈ గడబడ్లనే యూనివర్సిటీల సవరణ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, జిఎస్టీ సవరణ బిల్లులు పెట్టుడు ఓకే ఊరు నడిచింది. టూరిజాన్ని ఎట్లా డెవలప్ చేసేది మంత్రి జూపల్లి సార్ చెప్తుంటే కూడా గదేలోల్లి. లండన్ ఐ అంత మించినటువంటిది. లండన్ ఐ కేవలం 150 మీటర్స్ ఉంది. మేము ప్రపోజ్ చేసేది 250 మీటర్ల కంటే ఎక్కువ, దుబాయ్ కంటే పెద్దది తెచ్చేది ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. కాకర్ల ఎములాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ గట్టిగానే అరుచుకున్నాడు పాత ఫోటోలు చూపించుకుంటా. ఖమ్మంలో రైతులకు వాళ్ళు బేడీలేసినటువంటి కోర్టు కేసులో జైలుకు వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఎత్తుకుంటూ ఈరోజు వీళ్ళు పార్కు పోయినట్టుగా భావిస్తున్నారు సార్ అధ్యక్ష. గిట్లయితే సభ నడుపుడు కష్టమని స్పీకర్ సార్ రేపటికి వాయిదా వేసిండు. ఇటు చూడండి, వాయిదాకు ముందే కొందరు కార్ ఎమ్మెల్యేలు వచ్చి మీడియా పాయింట్ కాడ నిలబడ్డారు. ఫస్ట్ మేమే మాట్లాడాలని. వీళ్ళు సర్కార్ను ఖండించుడు, కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసు నడిచింది. కాళేశ్వరం ఎంక్వైరీ ఏమాయే? కరెంటు అగ్రిమెంట్ల సంగతేంది? గొర్రెల స్కామ్ విచారణ ఇంకెన్నటి తెలుస్తారు? నీ నెలకో వార్త తప్పితే ఫోన్ ట్యాపింగ్ కేసుల అరెస్టుల్లో పాడలేవు. లోపట ఏమైనా జరుగుతుందా ఎట్లా అని ఆడిడ నడుస్తున్న చర్చలు. ఏడాదికెళ్ళి ఆ కేసు ఈ కేసు అనుడే గాని ఏ కేసులో కూడా పెద్ద లెవెల్ అరెస్ట్ కాలే. మరి అయితే కార్ రేసింగ్ కేసు ఎంక్వైరీ క్లైమాక్స్ వచ్చినట్టే. ఇవాళ రేపట్ల రామన్నకు నోటీసులు అందుడు గ్యారంటీ. ఏసీబీ విచారణ పోవాలి, అడిగింది చెప్పాలి, అటెంకా ఏమన్నా కావచ్చు. మాత్రం ఆగమాగం చేయకుండా పక్క రూల్స్ ప్రకారం పోతున్నారు. కేటీఆర్ సార్ ఎమ్మెల్యే కాబట్టి ఎంక్వైరీ పర్మిషన్ కోసం 2 నెలల కిందట గవర్నర్ గారికి ఉత్తరం రాస్తే పెద్ద లాయర్ల సలహాలు తీసుకొని మొన్ననే ఓకే చెప్పిండు. ఆ లెటర్ ఏసీపీకి కూడా అందింది. ఇక ఎంక్వైరీకి పిలుచుడే. హైదరాబాద్ హాలత్ పెంచుతామని సచివాలయం ముంగట కార్ రేసింగ్ పోటీలు పెట్టిరు ఒక పారి. మళ్ళొక పారి గట్లనే పెట్టడానికి ఎవరి పర్మిషన్ లేకుండా అప్పటి ముఖ్యమైన మంత్రి రామన్ననే 55 కోట్లు పంపిండు ఒక బయట దేశం కంపెనీకి. అది కూడా డాలర్ల మీదకెళ్ళి. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఇట్లా చేసుడు కేసు. నెల కిందట సారే ఒప్పుకున్నాడు. ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి ఓ 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండ్రు, నేను సంతకం కూడా పెట్టినా. ఆయన తప్పేం లేదు. అంతా నేనే చేసినని కొద్దు రామన్ననే ఒప్పుకుంటే విచారణ అనగానే ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏమో గిట్లన పట్టారు. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం. తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ఏం సిగ్నల్ అందిందో ఏమో గానీ మా సార్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ అల్లకల్లోలం అవుతుంది, అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ లీడర్లు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. పుష్ప 2 నెంబర్ సినిమా మీరు చూసినరో లేదో గానీ బయట జరిగిన రచ్చ అయితే మామూలుగా లేదబ్బా. ఏ సినిమాకు గింతగనం గాలే. మరి అంత తోపు హీరోను అరెస్ట్ చేసుడు, జైల్లో పెట్టుడంటే మాటలా? 12 గంటలలోనే బయటకు వచ్చిండు. అది ఏరే ముచ్చట. సినిమా కంపెనీ వాళ్ళంతా ఒక్కటైనరు అల్లు అర్జును అట్లెట్లా అరెస్ట్ చేస్తారని. హీరో రాకుంటే టాకీస్ గడ అంత పనే కాకపోవు, ఆమె పానమే ఓకపోవు అనేటోళ్ళు కొందరు. ఈ చర్చ నడుస్తుండగానే కొత్తగా హిగోగ్గిది అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో అప్పీల్ చేసే ఆలోచనలు ఉన్నారట పోలీసులు. మొన్న సింగిల్ బెంచ్ బెయిల్ ఇచ్చినందుకు ఇప్పుడు డివిజన్ బెంచ్ కి పోతారట. అంటే 2-3 జడ్జిలు ఉంటారు అన్నట్టు. పోలీస్ పర్మిషన్ లేకుంటేనే టాకీస్కి వచ్చిండు, వచ్చినోడు సప్పుడు కాకుండా సినిమా చూసిపోక ర్యాలీ తీసిండు, అందుకే తొక్కిసలాట అయింది అనేది ఇళ్ళ మాట. అట్లనే సంజయ్ టాకీస్ కు నోటీస్ పంపిండ్రు, మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయొద్దో చెప్పుర్రని. ఒక్కకానే 2 టాకీసులు నడుపుతుండ్రు. ఇటుపక్క అటుపక్క హోటళ్లు ఉన్నాయి. టాకీస్ లకు పోతానికి బయటకు వస్తానికి ఒకటే దర్వాజు ఉంది. మంది బాగా వస్తారని తెలిసినా హీరో వచ్చినప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని క్వశ్చన్ చేసిండ్రు. 10 రోజులు టైం ఇచ్చిండ్రు జవాబు చెప్తానికి. దాన్ని బట్టి యాక్షన్ ఉంటదట. ఓనర్ ను, మేనేజర్ ను, సెక్యూరిటీ ఆఫీసర్లను ఫస్టే అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చిండ్రు. ఇక దవాఖానలో శ్రీతేజ్ ను చూసి డాక్టర్లతోటి మాట్లాడిండు సిటీ పోలీస్ బాస్ సివి ఆనంద్ సారు. శ్రీతేజ్ కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది, ఆక్సిజన్ అందక రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. పొగలేనుకోగలు అందరు వచ్చి చూస్తుండ్రు గానీ అల్లు అర్జున్ అయితే వస్తలేడు. రేవత్ చచ్చిపోయినందుకు సారీ, ఇంటోళ్ళకి 25 లక్షలు ఇస్తామని అయితే చెప్పిండు గంతే. చూడాలి మరి ఇక పుష్ప గారి బెయిల్ ఏమవుతుందో, సంజయ్ టాకీస్ లైసెన్స్ ఏమవుతుందో. ఓట్లున్నాయంటే లీడర్ల కంటే ఎక్కువ ఖుషి అయ్యేది పబ్లికే. ఎన్నడు కనబడని లీడర్లు ఇండ్ల ముంగటికి వస్తారు. మళ్ళా కడుపుల తలకాయ పెట్టి కమ్మగా తీయగా మాట్లాడతారాయే. అవసరమైతే కాళ్ళు సుత పట్టుకుంటారు. ఇక ప్రచారం, పైసలు, మందు, విందులు మామూలుగుంటాయా? నీ 6 నెలలకోపారి ఓట్లు వస్తే బాగుండబ్బా అనుకుంటారు కూడా.
నడిమిట్ల ఎలక్షన్లు వస్తుంటేనే గిట్లుంటే ఇక 5 ఏండ్లకు ఒక్కపారే ఏలుకు ఇంకురుద్దే రూల్ వస్తే ఎట్లుంటదో పో. ప్రచారం అయినట్టే జమిలీ బిల్లు పార్లమెంట్ కోసే జగడమైంది. సెంటర్ న్యాయశాఖ మంత్రి అర్జున్ సార్ బిల్లు పెట్టంగానే ప్రతిపక్షాలు గయ్యున లేచినాయి. రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ కాదు, రాష్ట్రాల హక్కులను గుంజుకుంటున్నారు, ప్రాంతీయ పార్టీలను ఖతం చేసే కుట్రని కాంగ్రెస్ గ్రూప్ పార్టీలన్నీ లొల్లిపెట్టినాయి. चार राज्यों के चुनाव एक साथ नहीं करा पाए, वो पूरे देश की लोकसभा और सारे प्रांतों की विधानसभा एक साथ कराने की बात करते हैं. It is not an election reforms. It is just a fulfillment of one gentleman's desire and dream. Nothing more than that. మన ఎంఐఎం పార్టీ కూడా మెస్తలేదు. This bill will finish off regional parties. This bill is only brought in to massage the ego of the supreme leader. Thank you, sir. Oppose this bill. లేలే అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒక్కపారి ఓట్లు పెట్టుడే మంచిది. ఊకుక పెడితే పైసలు దండుగా ఆఫీసర్ల పని ఖరాబ్ అవుతుంది, పోలీసులకు తిప్పలవుతుంది అనేది బీజేపీ గ్రూప్ పార్టీల మాట. సెంట్రల్ లో పోతున్న టీడీపీ కాదు వైసీపీ కూడా ఫుల్ హిమ్మత్ ఇచ్చింది. వికసిత్ ఆంధ్ర 2047 రిఫ్లెక్టింగ్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఐ సపోర్ట్ ద బిల్ సర్. థ్యాంక్ యూ. జమిలీ బిల్లే వద్దని ప్రతిపక్షాలు అంటుండే వరకు ఓటింగ్ పెడితే 269 మంది జై అంటే 198 మంది నై అన్నారు. మెజార్టీ మెంబర్లు ఓకే అన్నందుకు బిల్లు పెడతారట. అయితే ఫస్ట్ పార్లమెంట్ కమిటీకి బిల్లు పంపినాక ఈడికి తెచ్చి చర్చకు పెడతారట. जेपीसी को सौंपने के लिए वो तैयार है, तो जेपीसी में सारी चर्चा होगी और जब जेपीसी के रिपोर्ट के आधार पर कैबिनेट इसको पारित करेगी तब भी फिर से चर्चा होनी है. అయితే లోక్సభలో బిల్లు పాస్ కావాలంటే 361 మంది ఎంపీల హిమ్మత్ అక్కర పడితే బీజేపీ గ్రూప్ కు 293 మందే ఉన్నారు. ఆఖరికి ఏమైతుందో గానీ ఈ సభలో బీఆర్ఎస్ కు ఒక్కరు కూడా లేరు. మరి బయట జమిలీకి జై అంటారో నై అంటారో చూడాలి. ఇయాల రేపు నోటి మాట కంటే నోటు మాటకే విలువబ్బా. కాయిదాల మీద లెక్క కరెక్ట్ ఉంటే చాలు, అది నిజమా కాదా అని చూడాల్సిన పనే లేదు. చాలా మంది ఆఫీసర్లు గిట్లనే ఉన్నారు. కిందోళ్ళు తప్పుడు లెక్కలు ఇచ్చుడు, పై ఆఫీసర్లు ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా సంతకాలు పెట్టుడు, అటెన్క ఎవరి వాటాలు వంచుకునుడు నడుస్తుంటది కొన్ని సర్కార్ ఆఫీసులల్లా. మరి గీడేం జరిగిందంటే ఇది ఎక్కడి కథరు, సర్టిఫికేట్ల మీద సావు డబ్బు కొట్టి రైతు బీమా పైకం ఎత్తిండ్రు. అది కూడా ఒకటే జిల్లా ఒకటే ఊర్లా. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లిలా 4 ఏళ్ల కిందట నా పెన్మిటి కాలం చేసిందని ఒక పంచాయతీ సెక్రటరీకి దరఖాస్తు పెడితే డెత్ సర్టిఫికేట్ ఇచ్చిర్రట. దాన్ని బట్టి అప్లికేషన్ పెట్టుడే ఆల్చం 5 లక్షల రూపాయలు అకౌంట్ లో పడ్డాయి. ఇంకా 2 ఏళ్లకు ఇంకొకరు కూడా ఇట్లనే పెన్మిటి కాలం చేసినట్టు సర్టిఫికేట్ పెడితే ఆమెకు కూడా 5 లక్షలు వచ్చినాయి. గేమ్ ముచ్చట ఆల్చంగా ఊరోళ్ళు కనిపెట్టి వ్యవసాయ ఆఫీసర్లకు చెప్తే ఎంక్వైరీ నడుస్తుంది. అంటే మా వాళ్ళు కాలం చేసిరని చెప్పంగానే సావు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. అది పెట్టంగానే రైతు బీమా సాంక్షన్ అయ్యింది. పంచాయతీ కార్యదర్శి మనిషి ఉన్నది లేనిది చూడలేదు, ఆఫీసర్లు ఎంక్వైరీ చేయలేదు. ఇన్కమ్మల్రా ఎవరి చేతులు కలిసినాయో మరి. ఈ ఒక్కూలనేనో ఇంకేనన్నా గిసొంటి కథలు నడిచినాయో. రైతులు కాలం చేస్తే ఇంచోళ్ళకి ఇంత ఆసరైనట్టుంటదని రైతు బీమా పథకం పెడితే కొందరు బతుకున్నాక కూడా చచ్చిపోయినామని పైకం కొట్టేవట్టేరి. ఏ కాగితాలు పెట్టి లీడర్లు ఆఫీసర్లు మస్తు కమాయిస్తున్నారు. సర్కారు సొమ్ము మేం తింటే తప్పేంది అనుకున్నారో ఏం పాడో మరి. ఏంది సామిదే, టన్నుకు 50 లక్షలేనా? కోటిస్తుండారని నిన్నానే. నీదేముందప్ప, దుంగ కొట్టడం లోడెత్తడం, మధ్యలో ఎంతమందిని మేనేజ్ చేయాలో తెలుసునా? సరుకు పోర్టు చేరేదాకా గేటుకు దడపాలా, మాకు దడిచిపోతుండ్లే. ఏంది అట్లా చూస్తారు? సినిమా డైలాగే జరంత అటిటిగా మార్చిన, బయట జరిగేదే సినిమాలో పెట్టిండ్రో, సినిమా సీన్లు చూసి ఇంకింత హుషారైనరో గాని అసలు వార్త ఏందో చూడుర్రి. సినిమా లెక్క ఉత్తుత్తి దుంగలు కాదుల్లో, అస్సలైన ఎర్ర చందనం. మొత్తం 155 దుంగలు, 5 టన్నుల బరువు, 3.5 కోట్ల మాలు. కొట్టింది తిరుపతి కొండ మీదనే, శేషాచలం అడవులల్లనే. ఎంతమంది పుష్ప మచ్చాలు కష్టపడ్డారో గానీ సాటుంగా గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ చేర్చిండ్రు. కానీ టోల్ గేట్లు దాటుకుంటా ఏడగింత అనుమానం రాకుండా 1600 కిలోమీటర్లు మోసిండ్రంటే ఆఫీసర్ల చేతులు కలవకుండా తలకగైతా. అది అహ్మదాబాద్ పోయినాక ఆంధ్ర పోలీసులకు మట్లా బందితే ఆడికి పోయి దొరకబట్టిండ్రట. అన్నమయ్య జిల్లాలో ఫస్ట్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు ఫర్దర్ లీడ్ ప్రకారం గోడౌన్ మెయింటైన్ చేయడము, తర్వాత గోడౌన్ యొక్క కొంత ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ఇన్వాల్వ్ అయినారు. గదన్నట్టు గుజరాత్ లా గోడౌన్ పెట్టి ఆడికి మాల్ సప్లై చేస్తున్నారట.
ఎప్పుడైనా కూలీలే దొరికేది. ఈ తాపకు 3 స్మగ్లర్లను అరెస్ట్ చేసిండ్రు. మొత్తం సిండికేట్ దందా అన్నట్టు. అడవిలో కొట్టాలే, పక్క రాష్ట్రాలలో సేట్లకు అమ్మాలే, వాళ్ళు షిప్పులల్లో బయట దేశాలకు సప్లై చేయాలి. నడిమిట్లా ఎవ్వల కమిషన్ ఆళ్ళదే. పోలీసులు గింతగానం పట్టుకుంటున్నా, కేసులు పెడుతున్నా మోసుడైతే అస్సలు తగ్గేదేలే అన్నట్టుంది. పో ఎర్రచందనం తోటి అట్లుంటది మళ్ళా. పట్నంలోనే కాదు, ఏ జిల్లా సెంటర్ కన్నా ఓర్రి, ఏ టౌన్లోనన్నా చూడుర్రి, తొవ్వ మీద నడుచుకుంటా పోతుంటే కిలోమీటర్ దూరంలో ఒక్కరిద్దరన్నా బిచ్చమడుకుంటా కానొస్తారు. ఇక ట్రాఫిక్ సిగ్నల్ కాడ దండయాత్ర చేసినట్టే ఉంటది. హైదరాబాద్లోనైతే నెరి, కొందరైతే బిచ్చమేసేదాకా ఇడిచిపెట్టారు. పాపం అనిపించిన వాళ్ళు 10వ పరకో ఇచ్చిపోతే కాలరెక్కలు మంచినే ఉన్నాయిగా, పని చేసుకుంటే ఏమైతుందని మందలిచ్చేటోళ్ళు సూతుంటారు. ఇక అసలు ముచ్చట ఏందంటే, దానం చేసే ధర్మాత్ములు మంచి గినాలకి ముచ్చట. రోడ్ల మీద ఎవరన్నా బిచ్చం అడిగితే పాపం అనిపించి వేసిండ్రనుకో పట్కపై లోపటేస్తారు. మళ్ళా ఓ కొడుకో అని బుగులు పడేరు. మనకడగా తీయుర్రి. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సిటీలా జనవరి 1 సంధి రోడ్ల మీద బిచ్చగాళ్ళు కానొచ్చినా వాళ్లకు దానం చేసిన 2 మీద కేసులైతాయని కుద్దు కలెక్టర్ సారే సాటింపేసిండు. గింత గొట్టు ఆలోచన ఎందుకు చేసిండ్రంటే, దేశంలోనే త్యాటగుండే సిటీగా వరుసగా 7 మాట్ల ఇండోరే ఫస్ట్ ర్యాంకు కొట్టేసింది. చెక్కున మెరిసే రోడ్లు, గోడల మీద తీరు బొమ్మలు, గల్లీలు చూడుర్రి ఎంత త్యాటగున్నాయో. మార్కెట్ల సుతా చెత్త బుట్టలు ఆడకం చేస్తురు. ప్లాస్టిక్ కవర్లన్న ముచ్చటే ఉండది. రోడ్ల మీద సుతా ఉమ్మనియరులో త్యాట ఉంచుతానికి తండ్లాడుతుంటే బిచ్చగాలు చేయబట్టి ఇండోర్ ఇజ్జత్ పోతుందట. మళ్ళా అడుక్కునేటోళ్ళంతా ఏం లేనోళ్ళు కాదట. సొంత ఇండ్లు, నౌకరుగల్ల కొడుకులు కూడా ఉన్నారట. నియంగానే ఏం లేనోళ్లకు ఇంత నీడ చూపించి పనిచ్చే సౌలతి సుత చేస్తుర్రు. బిచ్చగాలు లేని దేశం కావాలని ఫస్ట్ ఈ సిటీలా ఈ కార్యం షురు చేస్తాండ్రు సెంటరోళ్ళు. అటెన్కా రేపు ఢిల్లీ, బెంగళూరు, మద్రాసు, లక్నో, బొంబాయి, నాగ్పూర్, పాట్నా, అహ్మదాబాద్ అట్లనే హైదరాబాద్ ల సుత అడుక్కునేటోళ్ళు అగవడకుండా వేస్తారటుల్లో. దానం చేస్తే పుణ్యం వస్తుంది అనుకునేటోళ్ళు ఇప్పుడే చెయ్యుండ్రి. మళ్ళా వరి వండిస్తే అరిగోసేనాయే, పత్తి పంటేస్తే పరిశానేనాయే, మిర్చి వండించిన మోసమేనాయే, మొక్కజొన్న వేసినా మునుగుడేనాయే, పసుపేసిన ఫాయిదా లేదాయే, అల్లం వేసిన ఆదుకోదాయే, చెరికేసిన చేదేనాయే, ఆఖరికి ఉళ్ళేసినా కన్నీళ్ళేనాయే. ఏ పంట వండించినా రైతులను ముంచుడు తప్ప ఒడ్డుకేద్దామని మాత్రం ఆలోచన చేయరు. నెలలక్క మనం షేండ్ల చెమట తీసి పంట వండిస్తే ఎప్పట్లెక్కనే ఆఖరికి మార్కెట్ల తిప్పలు దప్తలేవు రైతులకు. కలెక్టర్ రావాలే, మా కష్టాలు తీర్చాలని రైతులంతా రాస్తా రోకో చేసిండ్రు నారాయణపేటల. రేటు మంచిగానే ఉన్నది కదా అని ఎక్కడెక్కడికి వెళ్ళో కందులు అమ్ముకుందామని రైతులంతా వస్తే దళారులు, వ్యాపారులు ఒకటే రేటు పూరాగా తగ్గించిరట. పచ్చిమి నాట అని చెప్పి రేటు శనివారం రేటు ఏమో 9,211 రూపాయలు ఇచ్చిండ్రు. సోమవారం రోజు ఎండబెట్టి అంత చేసి మంచిగా వస్తాయని చెప్పినందుకు మళ్ళా తీసుకపోయి చూపిస్తే 8,840 రూపాయలు వచ్చింది. లెక్కకైతే 10,600 రేటు పలుకుతుందట. ఇగేముంది, మాకు న్యాయం చేయాల్సిందే అని నిన్నటి సంధి నిరసన చేస్తున్నారు. అగో రొట్టెలు తెచ్చుకొని రోడ్డు మీదనే తింటున్నారు రైతన్నలు. ముచ్చట తెలిసి ఆర్డీఓ సార్ వచ్చి ముద్రకిచ్చినా అస్సలు ఇన్లే రైతులు. ఎంఎస్పీ ధర 7,500 ఉంటది. అయితే దీనికంటే ఎక్కువ మద్దతు ధర మీకు ఇస్తున్నారు. కలెక్టర్ గారికి ఇప్పుడు పంపిస్తాం మేము. మన కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మీకు న్యాయం జరిగేటట్టు చేస్తాం. నెరి అధ్వానం చేయకుండా గిట్టుబాటు అయ్యే ఉపాయం చేయరి సార్లు. ఏ పంట పండించినా అది అమ్ముకుంటానికి కష్టమే ఉందబ్బా. పలానోళ్ళ రమేష్ గానికి మళ్ళా అడవిలేనట. ఇట్లనో ఏమో పాపం. అయ్యో, 3వ కానుపు సుతా అడవిలేనా? ఏం చేస్తాం, దేవుడిచ్చింది తీసుకోవాలి, మన చేతిలో ఏముంటాయి చెప్పు అంటుంటారు. ఇక ఆడవిళ్ళను పెంచి పెద్ద చేసి ఓ గయ్య చేతిలో పెట్టాలంటే ఉత్తగయ్య ముచ్చటైతే కాదు. భూమి జాగలుంటే ఓ ఎకరమో 2 ఎకరాలు అమ్మితే గానీ లగ్గం చేయలేని పరిస్థితి. ఒక్కలకు లగ్గం చేస్తానికే ఆడిడ అప్పులు తెచ్చి కింద మీద అయ్యే జమానలా ఇది మస్తు గ్రేట్ అబ్బా.
హౌ పెండ్లి కాదు పెండ్లీలు 111 మంది ఆడవిల్లల లగ్గాలు చేసిండు గిసారు. పేరు మహేష్ సవాని. గుజరాత్ రాష్ట్రం సూరత్ లా వజ్రాల వ్యాపారం చేస్తాడు. అందరు సుతా నాయనలేని ఆడవిల్లలే. మొదలు ఆడవిల్లలను డప్పు సప్పుల నడుమ ఆటపాటలతో తీసుకొస్తుంటే సారు స్టెప్పులతోని ఎలకని చెప్పిండు. నాయన జాగలుండి పూజలు చేసినాక గ్రౌండ్ లేసిన పెండ్లి పందిళ్ళ లగ్గాలు నడిచినాయి. 17 గుజరాత్ రాష్ట్రంలో అనాథలకు లగ్గాలు చేస్తాడు సారు. ఇప్పటిదాకా 5274 మందికి పెండ్లి చేసిండంటే చూడురిగా. ఏదో పబ్లిసిటీ కోసం లగ్గం కాదుల్లో, వాళ్లకు పెట్టుబోతలు సుతా సారే అరుచుకుంటాడు. ఈ తాపకైతే కొత్త జంటను హనీమూన్కి పంపించే కార్యం సుత పెట్టుకున్నారట. పెండ్లి చేసి బరువు దించుకోరు. ఒకళ్ళ పిల్లగానికి ఏమన్నైనా కాలం చేసిన కుటుంబం మంచి చెడ్డలు అరుచుకుంటారట. కానీ బిడ్డ పెండ్లికి అప్పు ఇయ్యమంటేనే 1కి 100 మాటల ఆలోచన చేసే జమానలా ఖర్చు పెట్టుకొని లగ్గాలు చేసి వాళ్ళ బరువంతా ఎత్తుకుంటున్నాడంటే సారుకు శతకోటి శనార్థులు చెప్పినా తక్కువేనుల్లా. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.